ఇక ఇప్పుడైతే మనం బ్రతిస్లావా స్లోవేకియాలో వచ్చినామో ఇంకేముంది, ఇంకా మనము వియన్నా చూసేసిరని అనుకుంటున్న వీడియో. ఇది కూడా చూసేయండి. ఇక్కడ కొద్దిగా స్నో ఉన్నది. సో వియన్నా క్యాపిటల్ సిటీ నుంచి స్లోవేకియా క్యాపిటల్ సిటీ బ్రతిస్లావా అంటారు. సో అదొకటే జస్ట్ 1 hour జర్నీ అనే ఉంటుంది. సో నాకు ఒక 1 day గ్యాప్ వచ్చింది అన్నట్టు. సో 1 dayలో ఇట్లా ట్రావెల్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. మీరుగా చూసేసేయండి. ఇప్పుడు మనం బ్రతిస్లావా క్యాపిటల్ సిటీ ఓల్డ్ టౌన్ లో ఉన్నాం అన్నట్టు. సో ఇదంతా ఎక్కువ దిగులే ఉన్నదంతా. ఓల్డ్ టౌన్ అంటే మొత్తం మన ఓల్డ్ సిటీ లెక్కనే ఉన్నది కాదు ఇది. కానీ ఇక్కడ కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే ఇక కొద్దిగా స్నో ఉన్నది. ఇక్కడ మన దగ్గర స్నో ఉండదు, అంతే తేడా. మిగతా అదంతా సేమ్ టు సేమ్. ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇట్లా. అసలు చాలా డిఫరెన్స్ ఉంది. ఇది ఇంకా క్యాపిటల్ సిటీ అంట. మళ్ళీ పక్కన వియన్నా ఆస్ట్రియా నుంచి పక్కనే జస్ట్ ఇంకో కంట్రీ క్యాపిటల్ సిటీకి 1 hour జర్నీ ఉన్నది. వాళ్ళు ఇమిగ్రేషన్ లేదు, ఏం లేదు. నాకు యూరోపియన్ సెంజన్ వీసా ఉంటుంది కాబట్టి జస్ట్ ట్రైన్ దిగి వచ్చేసాడే బయటకి. ఇమిగ్రేషన్ లేదు, ఏది లేదు, అసలు ఏ చెకింగ్ లేదు. అసలు ఏదైనా చెకింగ్ ఉంటుంది అనుకున్నా బేసికల్గా. అసలు ఏది లేనే లేదు చెకింగ్. అసలు జస్ట్ ఏదో నార్మల్ లైఫ్ లివ్ చేస్తున్నట్టు ఉన్నది. లేదు మంచిగా వేరే కంట్రీకి ఇంకో కంట్రీకి ఈజీగా బాగున్నది రైలు అది. ఇంకా మరి ఇంట్లో ఉన్నది అన్నట్టు ఇక ప్రశాంతంగా. అసలు ఏ సౌండ్ పొల్యూషన్ లేదురా. మన విలేజ్లలో ఎట్లుంటుందో కాకలు ఒడుతున్నాయి, ఏం ఒడుతున్నట్టు కూడా సౌండ్ వస్తున్నది. ఏం సూపర్ ఉంటుందిరా బాబు ఇటువంటి ప్లేస్లలో అయితే. అసలు చల్లగా ఉన్నది మంచిగా. అంటే చలి ఉన్నది కానీ మరి అంత ఎక్కువ పెట్టినట్టు లేదన్నట్టు. లోపల ఆడ వియన్నాలో ఉన్నది చూడి, ఈ అబ్బాయి ర్యాష్ మంట మండుతుంది అసలుకే తెలుసు. అసలు చేతులు పనికిరావు. ఇంకా క్రిస్మస్ మార్కెట్ ఇంకా ఇలా అయిపోలేనట్టున్నది. ఇంకా ఇప్పుడు మార్నింగ్ అవుతుంది, 11 అవుతుంది. ఇంకా ఇలా అయిపోలేవు. ఇంకెన్ని రోజులు జరుపుకుంటారా బాబు? పండగ అయిపోయే 10 రోజులు అయిపోయాయి. ఇంకా ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు మెల్లి షాపులు. అసలు చూడండి క్లియర్ గా బ్లూ స్కై చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అసలు ఎన్ని రోజులైందిరా బాబు ఈ స్కై చూడక. అసలు ఈడ కనిపిస్తుంది. అసలు స్నో పడ్డా కానీ అసలు ఆ స్కై అయితే కనిపిస్తుంది. ఆడ వియన్నాలో అయితే ఆ స్కై లేదు, ఏది అసలు కనిపించలేదు వియన్నాలో. అసలు మొత్తం పోగనే. ఈడ చూడండి మంచిగా క్లియర్ గా స్కై కూడా కనిపిస్తుంది. బ్లూ కలర్ ఇంకా చాలా నీట్ ఉన్నది. ఇంకిడ ఆడికంటే ఆడ మొత్తం పొగ మంచిగా. అసలు -3 -5 ఉన్నది. మొత్తం పొగనే, అసలు కనిపించలేదు ఆడ. బా ఈడ ఎండు ఉన్నదిరా బాబు. ఎన్ని రోజులు చూడక, మస్తు రోజులు అయిపోతుంది ఎండ చూడక. యావా ఈడరా ఎండ లేకుండా ఇట్లరా దేశాలలో ఉండేది. బట్ ఈడైతున్నది ఎండ కొద్దిగా బాగుంది, ప్రశాంతంగా ఎండ ఉంది. కాసేపు అట్లా టిప్ ఎండలు ఉండొచ్చు. ఇట్లాగా మనం మాల్టా వెళ్ళిపోతాం కాబట్టి ఇక మాల్టాలో ఫుల్ ఎండ మనకి
ప్రాబ్లం ఏం లేదు, ఎట్లా ఎండుతున్నాడా మొత్తం. ఇది ఏమైతుందంటే ఈ పైన చెట్లల్లో స్నో ఉన్నది, ఆ స్నో మొత్తం కింద పడుతున్నాయి, నెత్తుల మీద పడుతున్నా టుప్పా 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 అని కూడా. అమ్మ ఏడలో పోయి వర్షం లెక్క పడుతున్నది మొత్తం. అసలు ఎవడు లేడు, జనాలు ఒకటైతుంది కదా మధ్యాహ్నంలో, ఇంకెవడు లేడు ఈడ జనాలు. అసలు ఈ కుప్పలు కుప్పలుగా ఉండేటట్టు లేరు ఈడ, చాలా తక్కువ ఉన్నది రష్ ఈడ. ఇది క్యాపిటల్ సిటీ లెక్క లేనలేదు అసలు. అసలు మంచి ఎండ్ ఉన్నది ఈడ, బాగా అనిపిస్తుంది వెదర్. బట్ ప్లేసే చాలా చిన్నగా ఉన్నట్టు అనిపిస్తున్నది. అమ్మ మనకి ఎట్లాగో మ్యూజియంలోకి ఇట్లా పోయి ఇంట్రెస్ట్ లేదమ్మా, అట్లా మ్యూజియంలోకి పోయి హిస్టరీ అని కూడా లేదు. మనం బయట తిరిగేలా ఎంజాయ్ చేయాలి అంతే. అమ్మో మనకంత లోపలికి లేదమ్మా. ఏదో అట్లా టూరిస్ట్ గైడ్లతో పోయినా అట్లా ఏదో అట్లా ఎట్లా టొప్పు చెప్తారు వీళ్ళ హిస్టరీ గురించి. టొప్పు ఒక గంటన్నర వినాలే, చుప్పుకొని వచ్చేసేయాలి బయటకి అంతే. ఇంకా మనకి ఇంకా లోపలికి జొర్రే అంత ఓపిక లేదన్నట్టు మనకి. సో ఇట్ వాస్ గుడ్. ఆడ కనిపిస్తుంది అది అబ్జర్వేషన్ డెక్, సిటీ మొత్తం కనిపిస్తుంది. సో అదే నీకు ఫ్రాంక్ఫర్ట్ లో చూపించిన చూడండి, ఆ ఫ్రాంక్ఫర్ట్ లో చూపించినట్టు మొత్తం చూపిస్తారు అన్నట్టు. ఇట్లా బాగుంటది వెదర్. ఇక్కడ మనకి ఇప్పుడు ఇంకా కెనాల్ ఉన్నది అన్నట్టు, ఇక్కడ రివర్. మనం ఇప్పుడు రివర్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అన్నట్టు. రివర్ వచ్చేసి దనూబే రివరు, ఇది బుడాపేస్ట్ లో కూడా ఉన్నది. సో ఇదే కనెక్టింగ్ రివర్ వియనాలో కూడా ఉన్నది. బట్ మనం వియనాలో చూసి పిచ్చి లేచింది కాబట్టి మనం వెళ్ళలేదు అన్నట్టు. అది కొద్దిగా సిటీ అవుట్స్కోర్ట్స్ నుంచి ఉంటుంది వియనాది. సో మనం సిటీ సెంటర్ లో ఉన్నాం కాబట్టి మనం వెళ్ళలేదు లోపలికి. ఇది పక్కనే సిటీ సెంటర్ లోనే ఉన్నది ఇక్కడ స్లోవకియా. సో మనం ఇక్కడ చూడనీకి వచ్చినాము అన్నట్టు. ఇప్పుడు ఏం లేదు, అంతా డొల్లే. ఆడ పిల్లలు చూడండి, అమ్మ ఇంత స్నోలు ఏం ఆట పెడతారా బాబు మీరు. చూడు చిన్న చిన్న పిల్లలు 1 or 2 years ఉంటారు కావచ్చు, 3 years 4 years అంతే. వాళ్ళ మమ్మీ డాడీలకి ఇట్లా కావాలని ఇంకా కాపాలా కాస్తున్నారు, వేడాడుతున్నారు అది స్నోలో. మీకు ఒక ఇప్పుడు డిఫరెంట్ కలర్ చర్చ్ చూపిస్తా. నేనే ఫస్ట్ టైం చూస్తున్నా. నేను దాదాపు ఒక 11 దేశాలు పోయినా కానీ ఆ 11 దేశాలలో ఎక్కడ చూడలేదు డిఫరెంట్ చర్చ్. కంప్లీట్లీ బ్లూ కలర్ లో ఉంటది. ఇంకా చర్చ్ చూడండి ముంగట కనిపిస్తుంది కదా, కంప్లీట్లీ ఇంకా చర్చ్ ఇన్ బ్లూ కలర్. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటది అనేది. మొత్తం బ్లూ కలర్ లోనే ఉంది అనుకుంటా చర్చ్. అసలు మొత్తం ఫుల్ బ్లూ కలర్ ఉంది. పక్కన కూడా ఏదో బిల్డింగ్ ఉంది, అది కూడా బ్లూ కలర్ ఉన్నది. మొత్తం స్కై కలర్ ఉంది చూడండి కరెక్ట్ చూసుకుంటే. ఇది లైట్ అది డార్క్, అదే డిఫరెన్స్ ఏం లేదు. ఇంకా మనం ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. లోపలికి వెళ్ళి రాకుండా డోర్ పెట్టారు కానీ మొత్తం బ్లూ కలర్ లో ఉంది లోపల. సో ఇప్పటికైతే ఈ ప్రజెంట్ టైంలో అయితే 7 places చూపించిన. సో ఐ హోప్ మీరు అన్ని వీడియోస్ అయితే చూసిరని అనుకుంటున్నా. చూడకపోతే ఒక 3 కంట్రీలు ఉన్నాయి. 3 కంట్రీలలో 5 ప్లేస్లు. జర్మనీలో 4 ప్లేస్లు, ఆస్ట్రియాలో 2 ప్లేస్లు, స్లోవేకియాలో 1 ప్లేసు. సో ఈ జస్ట్ క్యాపిటల్ సిటీ స్లోవేకియా బ్రతిస్లావా అనేది. జస్ట్ నార్మల్గా టైం పాస్కి వచ్చిన నేను అట్లా. జస్ట్ లైక్ నాకు ఒక 1 day టైం ఉండే, సో ఆ టైం గ్యాప్లో వచ్చేసిన. సో జస్ట్ లైక్ మార్నింగ్ వచ్చిన లైక్ ఈవినింగ్ వరకు అంతే. సో ఉన్న ప్లేసెస్ కొన్ని నార్మల్గా వెళ్ళిన అట్లా ఊరికే అట్లా ఫ్రెష్గా వెళ్ళడానికి. జస్ట్ నార్మల్గా మ్యూజియంకి వెళ్ళలేదు. నేను మ్యాక్సిమం అయితే నాకు మ్యూజియంస్కి వెళ్ళడానికి కానీ ఇట్లా ఇంట్రెస్ట్ ఉండదు.
ఏదన్నా మరీ అంత గొప్పగా ఉంటే వెళ్తాను, కానీ అట్లా సింగిల్గా వెళ్ళి అన్ని అంత చదివే అంత నాకు ఓపిక ఉండదు అన్నట్టు ఇంకా. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నా వ్లాగ్స్. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొద్దిగా సపోర్ట్ చేయండి. ఓకే, సీ యూ అగైన్. లైక్ చెయ్యి, కామెంట్ చెయ్యి, షేర్ చెయ్యి, తర్వాత గంట కొట్టండి.